అల్వాల్ టెలికాం కాలనీలో గత 2 రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జరిగిన విద్యుత్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని తెలిపారు. ప్రమాదం జరిగిన గంటన్నర వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇక్కడ స్పష్టంగా విద్యుత్ శాఖ నెగ్లిజెన్సీ కనబడుతుందని అన్నారు. భర్త కూతురు తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, ఇప్పుడు ఆమెకు ముందు వెనుక ఎవరూ లేరని, ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారని, అలాగే మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటికే తండ్రి ప్రాణం పోయింది, బిడ్డ ప్రాణం. జనం ముందే వాళ్ళు పేర్కొంటే జనం పాపను అందరూ రక్షిస్తుండే కదా సార్. వాడకట్టు ఎవరి ముందు పోవడానికి వీళ్ళు ఈమె భర్తను కోల్పోయి బిడ్డను కోల్పోయి అయిపోయింది. ముందు పడాయి చెట్లు కొమ్మలు. సార్ ఆల్రెడీ మీ జిహెచ్ఎంసీలకి అక్కడ ఓనర్ చెప్పిరంట, చెట్లు తీసేయండి, మాన్సూన్ వస్తుంది, వర్షాలు, చెట్లు తీయండి అంటే పైన బ్రాంచెస్ కట్ చేసి అంత చెట్లు తీయలేదంట. మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి, మాధవరెడ్డి అన్న మీరు వచ్చారంటే హ్యూమానిటేరియన్ డీసీ గారు వచ్చింది. మొన్న శనివారం తెల్లవారుజామున టెలికాం కాలనీలో కరెంటు తీగలు చెట్ల మీద పడి, చెట్లు కరెంటు తీగలు కింద పడిన తర్వాత సప్పుడైందని చెప్పి బయటకు వచ్చినటువంటి కుటుంబం. తండ్రి పేరు సంధి, వాళ్ళ కూతురు పేరేమో రితిక. ఆమె ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని. ఆయన 35 సంవత్సరాలు అంటాడు. కళ్ళ ముందే భర్త గిలగిల కొట్టుకొని, కళ్ళ ముందే కూతురు చనిపోయి దాదాపు 2 గంటల పాటు ఆర్తనాదాలు పెట్టినప్పటికి కూడా ఇవాళ డిపార్ట్మెంట్ రాలేదు. జనరల్గా ఇట్లాంటి సందర్భాల్లో ట్రిప్ అయిపోతుంటాయి, ఫీజు కొట్టేస్తుంది, ట్రిప్ అయిపోతుంది. కానీ 1.5 అవర్ ఉన్నప్పటికి కూడా ట్రిప్ కాలే, ఫీజు ఎగిరిపోలే, డిపార్ట్మెంట్ రాలే. అంటే స్పష్టంగా నెగ్లిజెన్స్ కనబడతా ఉంది. జనరల్గా వర్షాలు వచ్చే ముందు, గాలిద్వారం వచ్చే ముందు ఈ చట్టాన్ని కూడా క్లీన్ చేసుకొని రెడీగా ఉంటారు. మరి ఎందుకు క్లీన్ చేసుకోలేదు, ఎందుకు రెడీ కాలేదు, అదొక తప్పు. రెండో తప్పు ఏంటంటే రాత్రిపూట గాలిద్వారం వచ్చింది అని తెలిసిన తర్వాత ఏ ఫోన్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ ఫోన్ వస్తున్నా సోయకుడు లేకుండా, ఎవడు పట్టించుకోకుండా, ఇలా భర్త చనిపోతున్నప్పుడు ప్రత్యేకంగా చూసేటువంటి దౌర్భాగ్యం భార్యది. కన్న కూతురు కళ్ళ ముందే కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు చూసే దౌర్భాగ్యం ఇలా ఎవరు రాకపోవడం సిగ్గు చేయటం. ప్రభుత్వం కూడా ఇట్లాంటి సందర్భంలో కూడా సీరియస్గా స్పందించి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం, కుటుంబాన్ని ఆదుకుంటామనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం స్పందించకపోవడం కూడా బాధాకరమైంది. ఇవాళ కుటుంబాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. వాళ్ళని ఎవరు ఓదార్చలేరు. వాళ్ళ ఆ 2 గంటల వేదన దుఃఖం ఏతుందో దాన్ని ఎవరు దూరం చేయలేరు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదో మామూలుగా కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు చెప్పిన కాకుండా వాళ్ళకి ఎవరు లేరు. నువ్వు చనిపోయిన ఆయన ఇంట్లో ఒక్కడే కొడుకు, వాళ్ళ నాన్న అమ్మకు క్యాన్సర్ పేషెంట్,
నాన్న 70 సంవత్సరాల వృద్ధుడు, వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఆమెకి ఎవరు లేరు, భర్త కూతురు తప్ప ఆమెకి ఎవరు లేరు. ఆమె వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళ ఈ వయసులో అసలు ఆమె ఏం చేసుకోవాలి? భర్త మంచి ఉద్యోగం ఉండే కాబట్టి ఆ కుటుంబాన్ని పోషించుకోలేడు. పోషించేటువంటి భర్తనే చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మీద రోడ్ల మీద పడే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మానవత కోణంతో ఆలోచన చేసి ఆర్థికంగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది భార్యకి ప్రభుత్వ పరంగా ఇదే జిహెచ్ఎంసీలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.